హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇక్కడ మంగళం రోడ్ కాడ వచ్చేసి A to Z ఎక్సాటిక్ పార్క్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు కదా. సో ఆడికి వచ్చామన్నమాట. సో మేము లంచ్ టైం స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ లంచ్ చేసి మన లోపలికి వెళ్తామని ప్లాన్ చేసాము. సో రెస్టారెంట్ లోపలికి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడైతే 2 టైప్స్ ఆఫ్ మెనూ ఇచ్చారు మనకి. ఒకటి వచ్చి క్యాఫ్టేరియా మెనూ అండ్ ఇంకోటి వచ్చి ఫుడ్ అనమాట. సో మేమైతే థాయ్ చికెన్ ఫ్రైస్ ఆర్డర్ చేసామన్నమాట. అండ్ ఒక బటర్ రోటీ కూడా ఆర్డర్ చేసి ప్లస్ పిల్లలకి అయితే ఒక డెత్ బై చాక్లెట్ స్మూతీ కూడా ఆర్డర్ చేసాము. సో మా లంచ్ అయితే వచ్చేసింది. లంచ్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంకా పార్క్ లోపల వెళ్ళేకి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో లంచ్ అయిపోయినాక లోపల ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎంటర్ అయిన వెంటనే అక్కడ వచ్చేసి గార్డెన్స్ లాగా ఉంటుంది అండ్ పిల్లలకి అయితే పార్క్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా స్ట్రైట్గా వెళ్ళారంటే ఇక్కడ వచ్చేసి ఒక ప్లే స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్తే కంప్లీట్గా వచ్చేసి గేమ్ స్టేషన్ అనమాట. సో పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ పర్సన్కి వచ్చేసి 99 రూపీస్ అనమాట. అండ్ లోపల అయితే కొంచెం ఎక్సాటిక్ పెట్స్ ఉంటాయి కదా, బర్డ్స్ కానీ ఇగ్వానా అండ్ పైథాన్ అవంతా ఉంటాయి కదా. సో దానికి పిక్స్ తీసుకోవాలంటే మన ఎక్స్ట్రా వచ్చేసి ఒక పర్సన్కి 100 రూపీస్ పే చేయాలన్నమాట. టికెట్ అయితే కొనేసాము అండ్ లోపలికి వెళ్తున్నాము. స్టార్టింగ్లో అయితే ఫుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌల్ట్రీస్ ఉంటాయన్నమాట. పౌల్ట్రీ అంటే కోడిలాగా. సో ఇది వచ్చి చైనాది అనమాట. చైనా పౌల్ట్రీ ఫీడ్ అని చెప్పి పెట్టారు. అండ్ అదేలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడి అనమాట. అంటే ఇది వచ్చి యూఎస్ఏది. అండ్ ఇంకా చూసారంటే చాలా బాగుంటాయి. కొన్ని చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ కూడా సేమ్ సెక్షన్ అనమాట. చూడండి. సో ఇక్కడంతా వచ్చి పిక్స్కి అంతా కాస్ట్ ఏం లేదు. సో మన పిక్స్ కూడా క్లిప్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా టికెట్ కౌంటర్లో వచ్చి నేను ఆల్రెడీ పే చేసేయాలా. సో కొన్ని పెట్స్కి అనమాట అవి వచ్చి లోపల పోతే అవి అక్కడ ఫుల్ బర్డ్స్ ఉంటాయి. ఒకటి షెడ్ లాగా వేసి కంప్లీట్గా బర్డ్సే ఉంటాయి అనమాట. సో ఆడైతే ఏమన్నా బర్డ్స్కి పిక్స్ తీసుకోవాలా పర్సనల్గా తీసుకోవాలంటే అనుకుంటే 100 రూపీస్ పే చేసుకొని తీసుకోవచ్చు అక్కడ. సో ఓకే గైస్, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ఫస్ట్ టైం అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేశారంటే ఫ్యూచర్ ఏ వీడియోస్నా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో ఇంకోటి చెప్పి మర్చిపోయాను అనమాట. మన టికెట్ కౌంటర్లో వచ్చి ఇలాంటి సీడ్స్ ఇస్తారు. మా బాబు చేతిలో ఒక సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. మనం కొనుక్కోవచ్చు. అవి వచ్చి మన బర్డ్స్కి అంతా ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కేజీలో అయితే కంప్లీట్గా టైప్స్ ఆఫ్ పిజియన్స్ ఉన్నాయి. అండ్ కేజీలో వచ్చి గిన్నీ పిక్స్ అన్న ఉన్నాయన్నమాట. సో గిన్నీ పిక్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ చాలా కలర్ఫుల్ పిజియన్స్ కూడా పెట్టుకున్నారు కేజీలో. సో ఈ బర్డ్స్ అయితే చాలా ఫ్రెండ్లీ అనమాట. అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ మనం వెళ్ళిన వెంటనే మన పక్కన వస్తుంది అనమాట. మనం టచ్ చేస్తే కూడా ఏం చేయదు. సో ఇవైతే కంప్లీట్గా వచ్చి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అని చెప్తారనమాట. చాలా బాగున్నాయి, అన్ని కలర్స్లో ఉన్నాయన్నమాట. మన వెళ్తే ఒరిజిన్ మయన్మార్ కెనడా సో మనమైతే అవుట్ సైడ్ ఉండే పెట్స్ అంతా చూసేసాం కదా. ఇంకా లోపల ఎంటర్ అవుతున్నాం అనమాట. అది సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నేను చెప్పాను కదా, ఇంకా లోపల ఎక్సాటిక్ బర్డ్స్ అవంతా ఉంటాయి. సో సెపరేట్ రూమ్ అనమాట. సో ఈ రూమ్ లోపల ఎంటర్ అయినామంటే మనం ఫుల్ బర్డ్స్ ఉంటాయి. అంటే బేబీస్ కూడా ఉంటాయి, అడల్ట్ బర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. అవంతా కంప్లీట్లీ ట్రైన్ అనమాట. సో మనం ఆల్రెడీ అక్కడ టికెట్ కౌంటర్లో సీట్స్ అవన్నీ కొన్నాం కదా, అది మనం హ్యాండ్ వేసుకున్నామంటే అన్నీ మన పైన వచ్చి కూర్చొని సీట్స్ వచ్చి ఫీడ్ చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. సో ఇటుపక్క అయితే బర్డ్స్ ఉంది కదా, అంటే బేబీస్ అనమాట. ఇవంతా దీనికి వచ్చి సిరంజ్లో వచ్చి ఫీడ్ చేస్తున్నారు. ఇవంతా హ్యాండ్ ఫీడెడ్ బర్డ్స్ అనమాట. అందుకే కేజీలో పెట్టున్నారు. సో చూడండి, ఇక్కడ వచ్చి హ్యాండ్లో సీడ్స్ వేసాం కదా, సన్ ఫ్లవర్ సీడ్స్. సో అన్ని బర్డ్స్ వచ్చి అట్రాక్ట్ అయ్యి మన పక్కనే వస్తుంది. సో ఇటుపక్క అయితే బర్డ్స్ ఉంది కదా, చిక్ అంటే బేబీస్ అనమాట. ఇవంతా హ్యాండ్ ఫీడెడ్ బర్డ్స్ అనమాట. సో దీనికి వచ్చి సిరంజ్లో వచ్చి ఫీడ్ చేస్తున్నారు. ఇవంతా హ్యాండ్ ఫీడెడ్ బర్డ్స్ అనమాట. సో అన్ని బర్డ్స్ వచ్చి అట్రాక్ట్ అయ్యి మన పక్కనే వస్తుంది.
సో ఈ ప్లేస్ మస్తు ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఈ రూమ్ వదిలి వెళ్ళేకే మనకి అసలు మంచి రాదనమాట, చాలా బాగుంటుంది. ఎందుకంటే బర్డ్స్ వచ్చి చాలా కలర్ఫుల్గా, చాలా ఫ్రెండ్లీగా, అన్ని కంప్లీట్ టేమ్డ్ అనమాట, అన్ని ట్రైన్డ్ బర్డ్స్ అవి. సో అది తినేటప్పుడు కూడా మనకి ఏం హామ్ చేయకుండా చాలా బాగుంటాయి మనతో, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి మనతో. సో మనకి నార్మల్గా ఇలాంటి ప్లేసెస్ పోవాలంటే ఒకటి చెన్నై కానీ బెంగళూరు లేకపోతే వేరే ప్లేసెస్కి వెళ్తేనే ఉంటాయన్నమాట ఇలాంటివంతా. కానీ మన తిరుపతిలో సెటప్ చేసింది చాలా బాగుంది. అండ్ కిడ్స్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. సో కేజ్ కింద ఉంది కదా, ఇవంతా వచ్చి హ్యాండ్ ఫీడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకోటి ఏమంటే మన నెక్స్ట్ వీడియోలో ఇది ఇంకా ఫినిష్ అవ్వాలన్నమాట, ఇంకొక పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తామన్నమాట. సో ఇంకా ఏమంటే ఇక అవుట్ సైడ్లో వచ్చేసి డాగ్స్ కానీ ఇంకా చాలా ఎక్సాటిక్ పెట్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్ గైస్. సో మీరు కూడా ఈ ప్లేస్కి వెళ్ళాలంటే లొకేషన్ ఇక్కడ పెట్టానమాట. సో లొకేషన్ చూసుకొని మీరు వెళ్ళొచ్చు. So okay guys, please don't forget to like, share and subscribe to my channel, and please stay tuned guys. See you soon. Bye.